శ్రీవేంకటేశాయ నమః. సప్తగిరి సార్వభౌముడు శ్రీహపతి శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడు ఆయన దివ్య కళ్యాణ వైభవాన్ని మనం వీక్షించబోతూ ఉన్నాం. దానికి ముందుగా ఈ రోజున ఆన్లైన్లో నమోదు చేసుకున్నటువంటి 1587 మంది గృహస్థులు చక్కగా వారి పేర్లను మనం చూస్తూ ఉన్నాం. వారందరూ కూడా ఈ రోజున శుచిర్భూతులై తమ గృహాన్ని చక్కగా ఉంచుకొని సంప్రదాయ దుస్తులను ధరించి నుదుట తిలకాన్ని పెట్టుకొని మన సనాతనమైనటువంటి హిందూ ధర్మానికి అనుసరణగా మన సంతానానికి కూడా ఈ విషయాలని చెబుతూ వారికి కూడా సంప్రదాయ దుస్తులను ధరింపజేసి ఇలా ఆ దేవదేవుని యొక్క కళ్యాణ మహోత్సవ విశేషాలని చెబుతూ ఈ కార్యక్రమంలో అన్వయిస్తూ శ్రీవారి యొక్క అనుగ్రహాన్ని మన జీవితం ఎలాగా స్వామి అనుగ్రహంతో నడుస్తోందో మనం గ్రహిస్తూ మన సంతానానికి కూడా చెప్పాలి. ఎంత ఆధునికమైన స్థితి ఏర్పడినా ఆధ్యాత్మికమైనటువంటి ఉత్తమమైన జీవన విధానాన్ని భగవద్భక్తి ప్రసాదిస్తుంది. దైవభక్తి పాపభీతి అనేటువంటిది, భగవంతుడి మీద ఏకాగ్రత భక్తి ఉంటే మనకు ఒక ఉన్నతమైనటువంటి జీవన విధానం సిద్ధిస్తుంది, ఒక క్రమ పద్ధతి ఏర్పడుతుంది జీవనంలో. పాపపు పనుల వైపు మన దృష్టి పడదు, జీవిత విలువల్ని కాపాడుకుంటాం. కనుక పాపభీతి లేని మనుష్యుడు పశుతుల్యుడవుతాడు. కనుక మనకు మహర్షులు అందించినటువంటి అద్భుతమైనటువంటి ఒక ధార్మిక ప్రవృత్తిని కలిగించేటువంటి దానికి సనాతన ధర్మం అని పేరు. భగవంతుని విషయంలో భక్తి కలిగిన వాడు ఏది ధర్మమో ఏది కాదో తెలుసుకుంటాడు, మంచి చెడు విచక్షణ గ్రహిస్తాడు, ఏది చేయవచ్చో చేయకూడదో తెలుసుకుంటాడు. కాబట్టి ఉత్తమమైనటువంటి జీవితాన్ని కలిగించేటువంటిది భగవద్భక్తి. అటువంటి భగవద్భక్తి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీనివాసుని మీద ఆత్యంతికమైనటువంటి పరమ ప్రేమ కలిగినటువంటి వారు ఈనాడు మనకు 1587 మంది ఆర్జిత అంతర్జాలంలో ఆన్లైన్లో నమోదు చేసుకొని తమ పేర్లను స్వామి నీ యొక్క సేవా భాగ్యం నిరంతరం మాకు కలిగించాలి ప్రత్యక్షంగా కూడా అని అనేక రకాలుగా ప్రార్థిస్తూ లోక కళ్యాణ సిద్ధ్యర్థం అని కూడా చెప్పుకోవడం మన సనాతన ధర్మం. మరికొద్దిసేపట్లో అర్చక స్వామి వారు మన అందరి చేత కూడా సంకల్పం చెప్పిస్తారు. వారు చెప్పినప్పుడు మన పేరు గోత్రం, మనకు గోత్రం తెలియకపోతే ఆ పరమాత్మకు సంబంధించినటువంటి గోత్రం కూడా కొందరు చెప్పుకోవటం జరుగుతుంది. విష్ణు గోత్రం అని, స్వామి గోత్రం అని, కశ్యప గోత్రం అని కూడా ఇలాగ చెప్పడం జరుగుతూ ఉంటుంది. కనుక అంటే మనమంతా మహర్షుల పరంపరలో ప్రప్రథమంగా నారాయణుని నాభికమల నుంచి బ్రహ్మగారు నుంచి సప్త ఋషులు, ఈ నవబ్రహ్మలు, వారి ద్వారా ఈ విస్తృతమైనటువంటి సమాజం, మానవులు, పశుపక్షాదులు అన్నీ కూడా ఈ సృష్టి అంతా వచ్చిందని. కాబట్టి మనకందరికీ కూడా ప్రథముడు ఎవరు అనంటే ఆ పరమాత్మే. ఆయన నుంచే ప్రభవించాయి ఋషిగణాలు. ఆ ఋషులే మన సనాతన ధర్మానికి ఆధారమైనటువంటి వారు. దాదాపు 100 కోట్ల మంది హిందువులు అని ఈనాడు ఈ సనాతనమైన వేద ధర్మాన్ని, వేదోక్త కర్మాచరణను యథావిధిగా నిర్వర్తించేటువంటి వారు మాత్రమే కాకుండా ఇంకా 750 కోట్ల మంది మానవులలో కూడా ఈ సనాతనమైన ధర్మం మీద ఒక ప్రేమ కలిగిన వారు ఉన్నారు. వారు కూడా ఆ భగవద్విశ్వాసం కలిగి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దివ్య సందర్శన చేసి ఆ స్వామి యొక్క నామాన్ని కీర్తిస్తూ ఆయన రూపాన్ని ధ్యానించేటువంటి వారు. వీరు కూడా ఆ భగవంతుని విశ్వసించి స్వామి శ్రీనివాస వెంకటేశ దయాస్వరూప నీ
దయతో నీ అనుగ్రహంతో ఈ సమస్త ప్రపంచమంతా కూడా ఏ ఈతి బాధలు రోగబాధలు లేకుండా క్షేమంగా సుఖంగా ధర్మబద్ధమైన జీవనాన్ని గడిపేట్లుగా అనుగ్రహించు అని ప్రాచీన కాలంలో ఏ విధమైన కష్టాలు వచ్చినా ఏది వచ్చినా భగవంతుణ్ణి ధ్యానించేవారు. దాన్ని ఆదర్శంగా తీసుకున్నాం. గోవింద. శ్రీ శ్రీనివాస స్వామి శ్రీ శ్రీనివాస స్వామి దివ్య సన్నిధో అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతితో శ్రీ శ్రీనివాస స్వామి ప్రీత్యర్థం అసలు యజమానస్య గోత్రోద్భవస్య అందరూ వారి గోత్రాలు స్మరించుకోవలసినది. జన్మ నక్షత్రే జన్మరాసో జాతస్య వారి యొక్క జన్మ నక్షత్రములు జన్మరాశి స్మరించుకోవలసినది. నామధేయస్య ధర్మపత్ని సమేతస్య వారి యొక్క నామధేయము
వారి ధర్మపత్ని నామధేయము స్మరించుకోవలసినది. సహకుటుంబస్య సభ్యుల పేర్లని స్మరించుకోవలసినది. వారి వారి ప్రార్థనలను స్వామివారికి విన్నవించుకోవలసినది. సహకుటుంబానాం క్షేమ స్థైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలాప్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్య అనుకూల సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీ భూమి నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు. శ్రీవారి దివ్య అనుగ్రహంతో స్వామి నీ దివ్య సన్నిధానంలో ఈ సంకల్పం చెప్పుకునేటువంటి మహద్భాగ్యం కలిగింది. ఆచార్యముఖేన అక్కడ చక్కని శాస్త్ర కోవిదులైనటువంటి వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి మా అందరి పక్షాన నిర్వహించడానికి ఆ దేవదేవుని దివ్య శ్రీచరణాలను ఆశ్రయించి నమస్కరించి అనుజ్ఞ తీసుకొని అమ్మవార్లను కూడా స్తుతించి ఆ దేవీద్వయమైనటువంటి శ్రీదేవి భూదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా పొంది అర్చక స్వామి కైంకర్యపరులు అని అంటారు సంప్రదాయంలో. ఆ కైంకర్య అర్చక స్వామి యొక్క దివ్య పాదార విందాలని ప్రార్థించి ఈ కళ్యాణ మహోత్సవాన్ని చేయటానికి అనుజ్ఞను స్వీకరించారు. ఇప్పుడు ఆరంభించబోతున్నారు విశ్వక్సేనారాధనతో. మనం కూడా నిన్ను మనస్సుతో రెండు చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తూ స్వామి శ్రీనివాస వెంకటేశ దయాస్వరూప నీ అనుగ్రహంతో నేను ఈ కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం కలిగింది అని ప్రార్థిద్దాం నిన్ను మనస్సుతో. వెంకటాచలపతే తవ చరణవు శరణం ప్రపద్యే. ఇదం బ్రహ్మ పుణ్యమహే బ్రహ్మ పునాతో శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనో మునిమధ్యమామస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం సకబలం సకలామరేంద్రం వైఖానసం మమ గురుం నిగమాగమేంద్రం భృగుమరీచత్రికాస్యప ముఖాన్మునీంద్రాన్ సర్వాణం కులగురోన్ ప్రణమామి మూర్ధనా. యస్యేద్విరద వక్త్రాద్యః పారిషద్యః ప్రశతం విఘ్నం నిఘ్నంతి సతం విశ్వక్సేనం తమాశ్రయే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతిః. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తే గృహం స్మరామి. శ్రీవిష్ణుం శ్రీమహీయుక్తం శాంతం శేషం గృహాధిపం సుదర్శనాద్యాయుధాని సమస్తాని నమామ్యహం. శ్రీయాసమేత శ్రీ పరమహంసస్వరూపిణే శ్రీమతే నారాయణాయ నమః. శ్రీ శ్రీనివాస గురవే మహతే నమోస్తు. ఏవం గురు పరంపరాం ధ్యాత్వా పరాణానాన్య ఓం భూః అద్య పూర్వోక్త్యేవం విశేషవిష్టాయాం అస్యాం సుపతితో అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య త్రిపతిః పురుషోత్తమస్య
श्रीमत् अखिलांडकोटि ब्रह्मांड नायकस्य श्री शेषाचलनिवासिनः श्री भूमि नीला समेत श्री श्रीनिवास स्वामिनः सर्वलोकहितार्थं वैवाहमत्सवे आगार कर्म करिष्यमाणः सद्यों कुरार्पण कर्म करिष्यमाणः प्रतिचरबंध देवताराधन कर्म करिष्यमाणः आगार कर्म करिष्यमाणः मंडप शुद्ध्यर्थं शाला शुद्ध्यर्थं सर्वोपकरण शुद्ध्यर्थं बुद्ध्यर्थं शान्त्यर्थं अभिदातं च सुपुण्याहं करिष्ये आदौ कलिसाराधनं करिष्ये धारासु सप्तसु च मानशेषु सरस्वतीस्य परिपूरितेषु अपोभिगुणन् प्रतिपादिष्ये गुणोमि दत्तागं सुचरगं सुचर्मा इदमापशिवा शिवतमा शान्ता शान्ततमा शुभा शुभतमा पूता पूततमा पुण्या पुण्यतमा मेद्य मेद्यतमा अमृता अमृतरसाः पूता ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः पुष्पादिभिः सर्वतीर्थजलमभ्यर्चान् सर्वतीर्थजलं पुण्यं पावनं सर्वकारणं विष्णुपादोद्भवं शुद्धं सर्वमङ्गलदायिन ब्रह्मणा संवृतं यच्छा मन्त्रपूतं सुभावहं कावेरी तुङ्गभद्रा च कुष्ठवेणी च गौतमी भागीरथीति विख्याताः पञ्चगङ्गाप्रकीर्तिताः ओम ये ते शतं वरुणये सहस्रं यज्ञाः पाशावितता पुत्रा तेभ्यो इन्द्रसवितोत विष्णुर्विश्वे देवा मुञ्चन्तु मर्चस्वस्य कर्के पाञ्चभौतिकमावाहिनि जले सर्वतीर्थजलमावाहिनि कुम्भे ओं भूः वरुणमावाहमि ओं भुवः प्रचितसमावाहमि ओं सुवः रक्तां जलमावाहमि ओं भूर्भुवस्वयतस्मृतिमावाहमि वरुणस्य इदमासनं मृणाग्मापाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनं समर्पयामि पुष्पं समर्पयामि धूपदीपार्धम् अक्षतं समर्पयामि गुडोपहारं निवेदयामि पानीयं समर्पयामि तदक्षणाकं ताम्बूलं समर्पयामि वरुणाग्मा सुप्रेतो सुप्रसन्नवरदो भवतु निर्विघ्नेन परिसमाप्त्यर्थं विश्वक्सेनाराधनं करिष्ये ओं विश्वक्सेनं चतुर्बाहुं शङ्खचक्रसमन्वितं प्रजापतिं शृङ्गकेतुं सुपुष्परथवाहनं पूर्वाषाढोद्भवं देवं दक्षिणामुखमर्चयेत् ओं आग्नेयो यस्माद्यजामहे त्वा विश्वे सदा त्वं महितो न शम्भो वैराजन्ते सुहृतनिदत्तां पद्माकारमण्डले ओं भूः विश्वक्सेनमावाहमि ओं भुवः शान्तमावाहमि ओं सुवः अरमावाहमि ओं भूर्भुवस्वः अमितमावाहमि नित्य अनपायनमावाहमि जयामावाहमि सूत्रपति जयासमित विश्वक्सेन सेदमासनं सूत्रपति जयासमित विश्वक्सेन महापाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनं समर्पयामि पुष्पं समर्पयामि धूपदीपार्धम् अक्षतं समर्पयामि गुडोपहारं निवेदयामि पानीयं समर्पयामि सदक्षणाकं ताम्बूलं समर्पयामि सूत्रपति जयासमित विश्वक्सेन सुप्रीतो सुप्रसन्नवरदो भवतु सर्वलोकितार्थं वैवाहमोत्सवे कर्म साफल्यार्थं भवद्भिरनुज्ञात सुपुण्यहं वाचयिष्ये वाचितां सुपुण्याहं करोमि कुरुष्व स्वस्ति सुप्रोक्षितमस्तु अस्तु प्रजापति प्रियतां प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु ईतयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु ईतयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु ईतयः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तदामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा निददेवतं समूढमस्य पागुंसरि त्रीणि पदा विचक्रमे विष्णुर्गोप अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्वते इन्द्रस्य जुसखा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवे वचक्षुरा ततं तद्विप्रासो विपण्यवो जागृवागं सस्यमिन्दते विष्णोर्यत्परमं पदं द्रविनोदा द्रविणसस्तुरस्य द्रविनोदा सनरस्य प्रंशतो द्रविनोदा वीरवति विषण्णो द्रविनोदा रासते दीर्घमायुः सविता पश्चात्ता सविता पुरस्ता सवितोत्तरात्ता सविता धरात्तात् सविता नः सुवतु सर्वता आतिं सविता नो रसं दीर्घमायुः नवो नवो भवति जयमानोऽह्नां केतुरुषसामेत्यग्रे भागं देवेभ्यो विददाध्यायन् प्रचन्द्रमासि दीर्घमायुः अतिथिर्ज्योतिरन्तरिक्षमतिर्माता स पिता स पुत्रः विश्वे देवति पञ्चतराञ्जातिमतिर्जनित्वं सर्वे देवाः प्रियन्ताम् ओं पुण्याहमस्त्वं यत्पुण्यं नक्षत्रं तद्वत्कुर्वेतोपविशं यदा वै सूर्य उदेति अथ नक्षत्रं नैति सूर्यो गच्छेत् यत्र जगन्नं पश्येत् तावत् कुर्वेत् यत्कार्ये स्यात् पुण्याः एवते श्री श्रीनिवासस्वामिनः सर्वलोकहितार्थं वैवाहमस्य कर्मणि ओं पुण्याहं भवन्तो भ्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु
श्री श्रीनिवासस्वामिनः सर्वलोकहितार्थं वैवाहमस्वे ओं पुण्यां स्वस्तिं भवन्तो भ्रन्तो कर्मणे स्वस्ति रुद्यास्म हव्यैर्नमसो सद्य मित्रं देवमित्रदेयन्नो अस्तु अनुराधान् हविषा वर्धयन्तः सतञ्च सरदस्य वीराः श्री श्रीनिवासस्वामिनः सर्वलोकहितार्थं वैवाहमस्वे ओं पुण्यां रुद्धिं भवन्तो भ्रन्तो कर्मरुद्धितां रुद्धिः समृद्धिः पुण्यां समृद्धिः आपो इष्टामयो भवः स्थानभूर्जददातना महिरणा चक्षते योपश्यवतमूर्चः तस्य भाजे तेनः विशतिर्वमात्रः तस्मारङ्गमावं यस्यक्षजन्मदान् आपोजन्दाचरः पौमानसुवर्जनः पवित्रमिचर्षि यः पोतासु पुनातुमान् पुनन्तु मा देवजनाः पुनन्तु मनवोधय पुनन्तु विश्व आयवः जातवेदः पवित्रवतु पवित्रेण पुराहिमा शुक्रेण देवदीद्यतु अग्ने कर्त्वा कृतो गुम्रणो यत्ते पवित्रमर्चिषि अग्निविततमन्तर ब्रह्मतेन पुणीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुणीमहे वैश्वदेवे पुनते देव्यागात् यस्य बह्वीस्तन्वो वेदपृष्ठाः तया वदन्तस्ततमाद्येषु वयग्निस्यमपतयोरेनां वैश्वानरो रश्मिर्मा पुनातु वातः प्राणेन शिरोमयोभूः द्यावा पृथिवी पयसापयोभिः अर्तावरे यज्ञिये मा पुनीतां पृथ्वीसवितस्त्रुभिः वरसिष्ठैर्देवमन्वभिः अग्ने दक्षये पुनाहिमा येन देवा अपुनता येनापो दिव्यं कसः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुणीमहे वैश्वदेवे पुनते देव्यागात् यस्य बह्वीस्तन्वो वेदपृष्ठाः तया वदन्तस्तमाद्येषु वयग्निस्यमपतयोरेनां वैश्वानरो रश्मिर्मा पुनातु वातः प्राणेन शिरोमयोभूः द्यावा पृथिवी पयसापयोभिः अर्तावरे यज्ञिये मा पुनीतां पृथ्वीसवितस्त्रुभिः वरसिष्ठैर्देवमन्वभिः अग्ने दक्षये पुनाहिमा येन देवा अपुनता येनापो दिव्यं कसः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुणीमहे यः पवमानेरद्येते अर्षिभिः सम्भृतकं रसं सर्वगं सपूतमश्नाति स्मृतितं मातरिस्वरा पवमानेर्यो अद्येते अर्षिभिः सम्भृतकं रसं तस्मै सरस्वती द्विहे क्षीरगं सर्पिर्मदूदकं पवमाने स्वस्तगिनीः सुदुगाहे पयस्वतीः अर्षिभिः सम्भृतो रसः ब्राह्मणेषु मृतकं हितं पवमाने तिसन्तुनः इमं लोकमदो अमं कामान् समर्धयन्तु नः देवैर्देवे समावृताः पवमाने स्वस्तगिनीः सुदुगाहे गुरुतश्च्युतः अर्षिभिः सम्भृतो रसः ब्राह्मणेषु मृतकं हितं न देवाः पवित्रेण आत्मानं पुरते सदा तेन सहस्रधारेण पवमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं ततोऽद्यामगं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुणीमहे इन्द्रसुनीति सहमा पुनातु सोमस्वस्त्यावरणसमीच्छ यमो राजा ब्रह्मणा विप्रातु मा जातवेदा मोर्जयन्त्या पुनातुं तच्छयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं सन्नो अस्तु द्विपदे शं चतुष्पदे ॐ शान्तिः 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 ओं प्राच्यां दिशि देवार्त्विजो मार्जयन्तां दक्षिणायां दिशि मासाः पितरो मार्जयन्तां प्रदेच्यां दिशि गुहा बसवो मार्जयन्तां उदयेच्यां दिश्यापोषधयो वनस्पतयो मार्जयन्तां ऊर्ध्वायां दिशि यज्ञः सम्भक्तरो यज्ञपितर्मार्जयन्तां मतोदरादरेर्नागेभ्यो मार्जयन्ताम् ओं वास्तो ओष्पदे प्रतिजाने अस्मास्त्वावेशो अननीवो भवानः यत्वे महे प्रतितन्नो जुषस्वसन्न ये दिव्युपदेशं चतुष्पदे वास्तो ओष्पदे सगमया सगं सदाते सक्षिमिरण्वय गातुमत्या आवक्षमतयो गेवर्णो यूयं पादस्वस्ति विसदनः अमीवः वास्तो ओष्पदे विश्वारूपाण्यवसन् सुखास्वेव ये दिनः अनोरणीयान् महतोमयाम् आत्मा गुहायां निहितोऽस जन्तोः तमकृतं पश्यति वेतसोको धातु प्रसादान् महिमानमिषम् ॐ वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाद्याचमनं समर्पयामि सुप्रीतो सुप्रसन्नवरदो भवतु यदास्तान् यदास्कुं प्रतिष्ठापयामि सवार्धं क्षेमार्धं पुनरागमनाय च ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద నమో దేవాధిదేవాయ శంఖచక్రగదాభృతే నమో నిత్యాయ శుద్ధాయ వెంకటేశాయ తే నమః నమో భక్తార్తిహంత్రే తే హవ్యకవ్యస్వరూపిణి నమస్త్రిమూర్తయే తుభ్యం సృష్టిస్థిత్యంతకారిణే నమః పరేశాయ నమోతిభూమ్నే నమోస్తు లక్ష్మీపతయే విధాత్రే నమోస్తు సూర్యేందువిలోచనాయ నమో విరించ్యాద్యభివందితాయ భూయో భూయో నమస్తుభ్యం వెంకటాద్రినివాసిని
వెంకటాచలపతి నీ చరణాలే మాకు సద్గతి అని అశేష భక్తజనానీకం విశేషమైన వెంకట విభుని యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని కన్నులున్నందుకు సార్థక్యంగా దర్శిస్తూ ఉన్నటువంటి శుభవేళ ఆ విశ్వంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి జీవులను నడిపేటువంటి వాడు, అంతటా తన సైన్యం వ్యాపించినటువంటి వాడు విశ్వక్సేన అని అన్నారు. సర్వసైన్యాధ్యక్షుడుగా అంటే ఏమిటి? ఆయన సైన్యం ఇవన్నీ కూడా మనమంతా ఆయన సైన్యమే, మనం కూడా ఆయన నుంచి ప్రభవించినటువంటి వారమే. ఏకో విష్ణుర్మహద్భూతం పృథగ్భూతాన్యనేకశః త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభుక్ అవ్యయః అని మనం స్మరిస్తాం. ఆ మహావిష్ణువు, ఆ నారాయణుడు, ఆయన నుంచి ప్రభవించినటువంటివి సమస్తము కూడా. అందువల్లనే ప్రారంభంలో విశ్వక్సేనారాధన. జలమనేటువంటిది సర్వజీవులకు ఆధారమైనటువంటిది. జలరూపంలో నారాయణుడు ఉన్నాడు. అందుకనే ఆ వరుణ రూపంలో జలాధిపతిగా ఉన్నాడు. వరుణదేవతాకమైన ఆరాధన చేశాడు. చంద్ర రూపంలో తానే ఉన్నాడు. ఓషధులకు, వనస్పతులకు అధిపతిగా అంకురారోపణ చేశాడు. ఇలా సర్వాంతర్యామిగా ఉన్నటువంటి స్వామికి సర్వ రక్షాధారి అయినటువంటి స్వామికి రక్షా సమర్పణ చేయబోతూ ఆదిశేషుణ్ణి ఆహ్వానిస్తూ ఉన్నారు. గోవింద. ఓం భూ శేషమావాహమి ఓం భూభాసాశేషమావాహిం ఓం శుభనాగరాజమావాహిం భూర్భుస్వానంతమావాహిం శేషస్సేదమాసనం శేషాన్మాపాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి పుష్పం సమర్పయామి ధూపదీపార్ధం అక్షతం సమర్పయామి గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి సదక్షణకం తాంబూలం సమర్పయామి శేషాన్మా సుప్రియతో సుప్రసన్నవరదో భవతు. ఓం స్వస్తి నో మిమీతమస్వినా భగస్వస్తి దేవ్యేతి నర్వణః స్వస్తి పూషా అసురో దదాతు న స్వస్తి ద్యావా పృథివీ సుచేతునా స్వస్తగే ఏవముపబ్రవామహే సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవా అవంతృభవస్వస్తయే స్వస్తి నో రుద్రపాత్వం అసః స్వస్తి వరుణ స్వస్తి పద్యేరేవతి స్వస్తి ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నోదితే కృధి స్వస్తి పంథా మనోచరేమ సూర్యచంద్రమసా వివ పునర్దతాజ్ఞాత జనతా సంఘామీమహి స్వస్తయంతార్క్షమరిక్షణే మహద్భూతం వాయసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సు ప్రహద్యశ్యోణావామివారుహేమ అంహోముచమాంగిర సంగయంచ స్వస్త్యాత్రేయం మనసా చతార్క్షం ప్రయాతపానిశరణం ప్రపద్యే స్వస్తి సంభాదే స్వభాయన్నో అస్తు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తే ఇంద్రశ్చాగ్నిస్య రాష్ట్రం ధారయతాం ధ్రువం శుభగం శుభం. శుభాన్ని ఆకాంక్షిస్తూ అదిగో ఆ ఆరాధన చేసి అర్చన చేసి ఆ రక్షాసూత్రాన్ని శ్రీవారికి సమర్పించబోతూ ఉన్నారు. శేషుడి రూపంలో ఈ సమస్తమైనటువంటి విశ్వాన్ని తన 1000 పడగల మీద ధరిస్తాడు అని పౌరాణిక సంప్రదాయ సమయం. బహువన పాదపాబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీవరమజస్ర సహస్ర ఫణాలి దాల్చి దుస్సహతరమూర్తికి జలధిశాయికి పాయక శయ్యజైనయ్యహిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. నన్నయ్య భట్ అంటారు ఆదిపర్వంలో ప్రథమాశ్వాసంలో ఉదంకుడు ప్రార్థిస్తాడు. ఆ తక్షకుణ్ణి వెంటాడి వెళ్ళిన సమయంలో నాగలోకంలో ఈ బహువన పాదప అబ్ధి కులపర్వత పూర్ణ సరస్వతీ సహిత ఆ సర్పంలాగా బుసగొట్టినట్టుగా అందమైనటువంటి చక్కని ఆ పద్యం. అరణ్యాలతో
కుల పర్వతాలు అని ఉన్నాయి మనకు, మహేంద్ర మలయ సహ్య సుక్తి గంధమాదన వింధ్య పారియాత్రములు అని. ఈ కుల పర్వతాలతో నిలిచి ఉంటాయి అష్టదిగ్గజాలని ఉన్నాయి. ఆ మహావిష్ణువు క్షీరసాగర సేనుడి ఆదిశేషుడి మీద పవ్వలించి ఉంటాడు. అట్టి ఆదిశేషుని సహస్ర ఫణాల బుసలను అనంతునికి చెయ్యగా శేషుడు అనంత భారాన్ని మోస్తూ ఉన్నటువంటి సన్నివేశాన్ని అక్కడ స్తుతిస్తాడు. అట్టి ఆదిశేషుడు ఇక్కడ స్వామికి పర్వత రూపంలో సేవ చేస్తున్నాడు. శేషాకృతిలో ఉంటుంది అనుకనే శేషాద్రి. అంతేకాదు ఆభరణ రూపంలో ఉంటాడు. మనం స్వామిని చూస్తే రెండు చేతులకు కూడా ఒక రాజుకి స్వప్నంలో దర్శనమిచ్చి స్వామి స్వయంగా ఆ ఆభరణాన్ని చేయించమని చెప్పినట్టుగా జనశ్రుతి. కాబట్టి బ్రహ్మోత్సవాలలో కూడా చిన్న శేషవాహనం పెద్ద శేషవాహనం అని రెండుసార్లు, ఇంకా ఏ వాహనాన్ని అలాగ ఉండదు. అంతటి ప్రేమ. అందుకనే యామునాచార్య స్వామి అద్భుతంగా స్తుతిస్తాడు. ఆ ఆదిశేషుడు ఆనందంగా పరమాత్మ సేవ చేసేవాడు కనుక, అందరి క్షేమాన్ని కోరినవాడు కనుక ఆ ఆదినారాయణుడు వెంకటనారాయణుడు అంతగా ప్రేమించాడు. భగవంతుడి యొక్క అనుగ్రహం పొందటానికి ఒక చక్కని సులభమైన సులువైన మార్గం ఏమిటి అంటే, పరమాత్మ ఏ విధంగా అయితే అందరినీ ప్రేమిస్తాడో ఆ పరమాత్మని హృదయంలో ధరించిన భక్తుడికి కూడా ద్వేషభావన ఉండదు, ప్రేమ భావన ఉంటుంది. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ అని భక్తి యోగంలో 12వ అధ్యాయంలో చెప్తాడు కదా భగవానుడు, కృష్ణ భగవానుడు స్వయంగా. అదిగో అట్టి ఆ స్థితిని సర్వమానవులకు అనుగ్రహించమని మనం అందరి పక్షాన ప్రార్థిద్దాం. ఈ ఈర్ష్య అసూయ ద్వేషాదులన్నీ కూడా ఈ కష్టాలు బాధలు ఈతి బాధలు 3 రకాలుగా వర్గీకరించారు. ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతికములైనటువంటి ఆ మూడిట్లోనే అన్ని బాధలు అన్నీ ఉంటాయి. కాబట్టి త్రివిధ తాపాలను పోగొట్టి ఈ ప్రపంచాన్ని సుఖమయం చేయమని మనం ప్రార్థిద్దాం. అందుకు సంప్రదాయంలో మొట్టమొదటగా అమ్మని ప్రార్థించమని చెబుతారు పూర్వాచార్యులు. భగవన్నారాయణ అభిమతానురూప స్వరూప రూప విభవైశ్వర్యశీలాది అనవధిక అతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాన్ పద్మవనాలయాం భగవతీం నిత్యానపాయినీం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్యశరణ్యాం శరణమహం ప్రపద్యే అని. అదిగో అట్టి అమ్మకు చక్కగా ఆ రక్షా సమర్పణ చేస్తూ ఉన్నారు. అమ్మా తల్లి, నీవు సీతమ్మ తల్లిగా ఉన్నప్పుడు సర్వశక్తి సంపన్నురాలవైన భస్మార్హ తేజస, నేను ఇప్పుడే భస్మం చేయగలను, కానీ నా నాథుడి అనుమతి లేదు అని ఆ సంయమనంతో రావణ సంహారం చేయక నిలిచింది. రాముణ్ణే రప్పించింది. తన భర్తకే కీర్తి కలగాలి అని ఆకాంక్షించింది. అందుకనే ఆదర్శ దంపతులు సీతారాములు అన్నారు. ఆ రామచంద్రమూర్తి సీతమ్మకు బాధ కలుగుతోందేమో అని వనవాసానికి వెళ్ళేటప్పుడు సీత నీవు ఇక్కడే ఉండు అని అంటారు. వారిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ అయోధ్యకాండలో చాలా చక్కగా ఉంటుంది. భార్యాభర్తలు ఎలా ఉండాలి, ప్రేమ భావనతో ఉండాలి, ఒకరికొకరు అన్నట్టుగా ఉండాలి. అప్పుడే ఆ గృహం చక్కగా ఆనందంగా ఆ సంతానం ప్రేమ భావనతో ఆధ్యాత్మిక వికాసంతో 10 మందికి మేలు చేసేటువంటి వారుగా ఉంటారు. అలాగా కాకుండా మనకు పురాణ వాన్మయంలో కనిపిస్తోంది సంతానం పొందటానికి, అలాగనే వివాహం చేసుకోవడానికి కూడా తపస్సు చేసినటువంటి సన్నివేశాలు ఆ స్వయంభువ మనువు కర్దమ మహర్షి వారి చరిత్రల్లో మనకు కనిపిస్తాయి. అంటే
చక్కని సంతానం కలగాలన్నా, యోగ్యుడైన భర్త రావాలన్నా, యోగ్యురాలైన భార్య రావాలన్నా కూడా పరమాత్మనే ఆశ్రయించాలి అన్నిటికీ అని మనకు పురాణాలు ప్రబోధిస్తాయి. ये तोन्विन्द्रं प्रोक्ष ये तोन्विन्द्रस्तवाम शुद्धं शुद्धेन साम्ना शुद्धेर्वा वृद्वांसं शुद्धाशीर्वान्ममतु इंद्र शुद्धो नागे शुद्ध शुद्धाभिरूतिभिः शुद्धो अर्यं निदार्य शुद्धो मध्ये सौम्यः इंद्र शुद्धो हिणोरिं शुद्धो रत्नानि दशेस्तटिले भूमि ज्ञमावाहिनी मयि देवते प्राच्यामुद गगनान्मयि देव मयि आशिरस्तु मयि देवहोतिः देव्या होतारा पनिषन्त शिवीराः मह्यं यजन्तो मम यानि हव्या आकूति सत्यमन सोम्यस्तु ये नोमानि अं कथमच्चनहं विश्वे देवासो अधिवचतामि देवे षडुर्वे ऋणकृति विश्वे देवास हिवीरयद्वं बुद्धन्यमानि मध्य परपूर्व यमनुत्यग्नि सोमर्त ईशानानि विकृति वजदा खन्दे खणे पितृमावाहिमि रेखां स्कन्दमावाहिमि रेखा गायत्री प्रोक्षा तस्य पितृवर्गेण जम्बर्गो देवसतिमिति योः प्रचोदयात् जातवेदत्रयं घृत्वा कृतप्रतीति प्रज्वाल्य कृतप्रतीको कृतयोनरग्ने कृते समिन्तु कृतमस्याम् उपावरोहीति अग्निनिधाय उपावरोह जातवेद पुनस्त्वं देवेभ्यो हव्यं वहन प्रजानन् आयु प्रजागुं रयमस्मासु देहच स्रोति देहनो दुरोणि अग्निग्रहणपात्रे सजलाक्षतानि जाया अग्नाया हितेन्द्रः प्रज्वाल्या अग्नाया वेतके गृणानो हव्यताते होता सत्यवर्षे अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवित प्रसुव तस्य पितृवरेण जम्बर्गो देवस्रिमिति यो नः प्रचोदयात् ओं ब्रह्मजे ज्ञानं प्रथमं पुरस्तात् ओं भू ब्रह्म नमावहिं प्रजापतिमावहिं पिता ममावहिं हिरण्यगर्भमावहिं ब्रह्मणे नमः इदमात्रं ब्रह्मणे पाद्यं मर्ग्यं वाचं पुष्पं गुरो परं सदक्षं ताम्बूलमिति सर्वोपचारान् समर्पयामि सोमो दिनं सोमर्वन्तं सोमो वीरं मावाहिमि यज्ञं गमावाहिमि इंदुमावाहिमि चंद्रमावाहिमि सोमसेदमा सोमन पाद्यमर्घ्यमाचं पुष्पं गुरो परं सदक्षं ताम्बूलमिति सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षग्निं देवता वर्धयत्वं नाकस्य पृष्ठयजमानतो सप्तऋषि नागं सुकृतामेतलोकस्तत्रेमं विघ्नं यजमन्ति ओं प्रोक्षिष्यामि प्रोक्षग्निं देवता वर्धयत्वं नाकस्य पृष्ठयजमानतो सप्तऋषि नागं सुकृतामेतलोकस्तत्रेमं विघ्नं यजमानचतिः ओं प्रोक्ष कृष्णोऽस्य खरेष्ठो अग्ने त्वा स्वाहा वेदिरसि बर्हिषे त्वा स्वाहा बर्हिस्त्वा स्वाहा दिवे त्वा अन्तरिक्षायत्वा पृथिव्ये त्वा पोषायत्वा स्वदा देवेभ्यः ऊर्ध्ववर्षत्या ऊर्ध्वा पृथिवीङ्गच्छत उभाभ्यां प्रहरम वेते पोषाते ग्रन्थिं विशदो आदित्यं व्यञ्जनमसि विष्णोस्तूपसि प्राच्यां विष्णोस्तूपोसि दक्षिणतो विष्णोस्तूपोसि उत्तरतो व्यञ्जनमसि विष्णोस्तूपसि देवेभ्यो विष्णोस्तूपोसि विष्णुमावाहि महाविष्णुमावाहि सदा विष्णुमावाहि व्यापी नारायणमावाहि श्रुतासि गुरुतासि ध्रुवसि तारुणसि वानस्पत्योसि देवेभ्यो सुन्दस्व ब्रह्मन् प्रोक्षिष्यामि सोमन् प्रोक्षिष्यं प्रजापत्यो ब्रह्मणमावाहि सोममावाहि ब्रह्मण्णवप्रणयस्य यश्च प्रणयज्ञं देवता वर्धयत्वं नाकस्य प्रसिद्धमासु सप्तऋषि नागं सुकृताम् एतलोकस्तत्रेमेग्निमञ्जन् ओं प्रिया सोमावाप्रणयस्य यश्च प्रणयज्ञं देवता वर्धयत्वं नाकस्य प्रसिद्धमासु सप्तऋषि नागं सुकृताम् एतलोकस्तत्रेमं यज्ञं यजमन्ति ओं प्रिया वप्रणतो सवप्रणयत्वापो देवी प्रणयकं सकं साधयन्तः इदम्बतन्ते कृतपृष्ठा उदाकु सहस्रपोषं यजमानस्य को वैनक्ति सवैनक्तो सन्नि संतानपात्रान् देवज्याये ओं ब्राह्मणतीर्थेन ओं प्रजापतिमावाहिमि ओं इन्द्रमावाहिमि ओं अग्निमावाहिमि ओं सममावाहिमि मग्नेश्वमावाहयामि ओं प्रजापतिमावाहिमि ओं ब्रह्माणमावाहिमि ओं इन्द्रमावाहिमि ओं वसुणमावाहिमि ओं मरुतमावाहयामि ओं रुद्राणमावाहिमि अपपस्पर्श्यां श्रीमहाविष्णुमावाहिमि ओं बृहस्पतिमावाहिमि ओं मित्रमावाहिमि वरुणमावाहिमि आदित्याणमावाहिमि अश्विनावाहयामि पूषणमावाहिमि कक्षमावाहिमि कक्षदेवतस्वमावाहिमि औपासनेज्ञमावाहिमि यज्ञतिस्वान् देवानमावाहिमि सर्वदेवानमावाहिमि आज्यभागे ओं प्रजापति जुष्टनिरूपामि ब्रह्मणे जुष्टनिरूपामि इंद्रा जुष्टनिरूपामि अग्नि जुष्टनिरूपामि सोम जुष्टनिरूपामि अग्नि जुष्टनिरूपामि सोम जुष्टनिरूपामि अग्निशोमभ्यागं जुष्टनिरूपामि प्रजापति जुष्टनिरूपामि ब्रह्मणे जुष्टनिरूपामि इंद्रा जुष्टनिरूपामि वसुभ्यो जुष्टनिरूपामि मरुद्भ्यो जुष्टनिरूपामि रुद्रेभ्यो जुष्टनिरूपामि अपपस्पर्श्या ओं श्रीमहाविष्णुवे जुष्टनिरूपामि बृहस्पते जुष्टनिरूपामि मित्रा जुष्टनिरूपामि वरुणा जुष्टनिरूपामि आदित्येभ्यो जुष्टनिरूपामि अश्विभ्यां जुष्टनिरूपामि पुष्ट जुष्टनिरूपामि कक्षा जुष्टनिरूपामि कक्षे देवता सोम जुष्टनिरूपामि औपासन यज्ञ जुष्टनिरूपामि यज्ञदेवेभ्यो देवेभ्यो जुष्टनिरूपामि आज्यं तृप्यतिश्रमे चरं तृप्यतिश्रमे अग्नि ज्योतिषमिति स्वाहा अमृतमसि वारुणमसि अंतरितिं रक्षो अंतरिता आरत स्वाहा प्रत्युष्टं रक्ष प्रत्युष्टारात स्वाहा चिक्तिस्व पुनः त्वच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्त्रभिस्वाहा देवस्व पुनः त्वच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्त्रभिस्वाहा गायत्री समित प्रोक्ष तस्य विद्रवरेण जम्बर्गो देवसतिमिति यो नः प्रचोदयात् करसम्पूर्णवासमितिं गृहीत्वा मूलाग्निं स्पर्शयित्वा अभ्यर्च अक्षताम् आज्यां चरुभिः इमामि अग्न इष्टका देन वसन्तु ओं इंद्राय नमः ओं अग्निये नमः ओं यमाय नमः निरुते नमः ओं वरुणाय नमः ओं वायुवे नमः ओं कुबेराय नमः ओं
ఓం ఈశానాయ నమః ఓం అగ్నే నమః ఓం జాతవేదసే నమః ఓం పావకాయ నమః ఓం ఉతావహాయ నమః ఓం సహోజసే నమః ఓం అజరాప్రభువే నమః ఓం కృష్ణవర్త్మనే నమః అగ్నిపురుషాయ నమః మదితేన మన్యస్వ అన్మతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితప్రసువ షష్ఠి సప్తసహస్ర అణితమక్షయమర్భుతమానయాయంత యద్మా ఆత్మజాతవేద శనేద్య స్వవర్ధ స్వచేద్దవర్ధ యచాస్మన్ ప్రజాపశుభిర్బ్రహ్మవర్చసేన అన్నాద్యేన సమేత స్వాహా वायुव्यादाग्नेयांतं प्रजापते स्वाहा नैऋत्यादि ईशानान्तं इन्द्राय स्वाहा ओम अग्ने स्वाहा ओम सोमाय स्वाहा ओम अग्निशोभ्यागं स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा ओम इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा उपस्पृश्यं श्रीमहाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा ओम औपासने यज्ञाय स्वाहा यज्ञदैवत विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा दर्वाभिगार्य चौं सावित्रीं घृत्वा व्याहृतं ज्योति पुनरभिगार्य ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं स्वस्वाहा भूर्भुवस्वस्वाहा दितेन्वमग्गुस्ता अनुतेन्वमग्गुस्ता सरस्वतेन्वमग्गुस्ता देवतप्रासाभिः अस्य देवदेवस्य भगवतो नारायण श्रीपतिः पुरुषोत्तमस्य श्रीमद्गलाण्डकोटि ब्रह्माण्डनायक श्री भूमिलासवत श्री श्रीनिवासस्व सर्वलोकितार्थं वैवं श्री आगरे स्वरमन्तराक्ष सर्वदोष प्राचेत्तार्थं वैष्णवहोमं करिष्यति तेन मन्यस्व अनुतेन्वमन्यस्व सरस्वतेन्वमन्यस्व देवसवितप्रसुव अतो देवावन्तु यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तम विश्वः इदं विष्णुर्विचक्रमे त्रेधा निधिदेवतं समुडमस्य भागं सरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्य ततो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पस्पसे इन्द्रस्य जुषका स्वाहा तद्विष्णोः परमं पदं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुरा तद्गुस्वाहा तद्विप्रासो विपणिवो जागृभागं सस्यमिन्दते विष्णोर्यत्परमतद्गुस्वाहा भूस्वाहा भुवस्वाहा सुवस्वाहा ओं भूर्भुवस्वस्वाहा दितेन्वमग्गुस्ताः हनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवतप्रासाभिः మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా అలరి శ్రీ వెంకటేశాడకు మము రప్పించి వలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా అందపు శ్రీ వెంకటేశాడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా
ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా ఈ రీతి శ్రీ వెంకటేశ ఇద్దరు మము రప్పించి ఆరితేరి పువ్వములు అవధరించరయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా సువాసనే కుసమయే సముదీరయంతం శ్రీశాస్త్రసారమఖిలం విఖనో మునీంద్రం భూయో నమామి భువనేక గురుం ప్రసన్నం అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమితశక్త్యా భ్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమణమానానాం అనేకకోటి బ్రహ్మాండానామేకతమే అప్తేజో వాయు ఆకాశహంకార మహత వ్యక్తాఖ్యా సప్తపరణైరావృతే अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्ति श्रीवराह कूर्मानन्तष्टदिग्गजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानाम् ऊर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानाम् अतो भागे महानालायमानस्य पनिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावतपुण्डरीकवामनकुमुदाञ्जनपुष्पदन्तसार्वभौमसुप्रतीकाख्य अष्टदिग्गन्तशुण्डातण्डोतम्बिते अमरावती तेजोवती संयमनी रक्षोवती सिन्धुमती गन्धवती अलकावती यशोवतीति अष्टदेवप्री विराजिते इन्द्राग्नियमनुरितिवरुणवायुकुभिरैशानाख्य अष्टलोकपालकपरिपालिते लोका लोकाचलबलगिते लवणैक्षुसुरासर्पे ददे क्षीरा शुद्धोदकाख्य सप्तार्णवपरिवृते जम्बूप्लक्षकुशक्रौञ्च साकसालमलपुष्कराख्य सप्तद्वीपद्वीपिते महेन्द्रमलयसख्य सुक्तिमद्रुक्षवति विन्ध्यपार्यात्राख्या सप्ताकुलपर्वत विराजिते भारत किं पुरुष हरीलावृतभद्रास्वकेतुमाला हिरण्यकरमणककुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकसेरुताम्रगभस्ति पुण्णागगन्धर्वसौम्यवरुणभरताख्य नवखण्डानां मध्ये भरतखण्डे महासरोरुहाकार पञ्चाशतकोटियोजन विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ति कुरुक्षेत्रादिसमभूमध्यरेखायाः पूर्वदिग्भागे मेरोः दक्षिणदिग्भागे श्रीकृष्णा गौतमकावेर्यानां मध्यप्रदेशे आदिवराहक्षेत्रे श्रीवेङ्कटाचले श्री श्रीनिवासस्वामी भगवदालये समस्त भगवताचार्याणां सन्निधौ सकलजगत्स्रष्टुः परार्धद्वयजीविनो ब्रह्मणो द्वितीयपरार्धे पुरुहूतनामदेगेन्द्रसमये सप्तकल्पानां मध्ये पञ्चमे श्वेतवराहकल्पे चतुर्दशमन्वन्तराणां मध्ये सप्तमे वैवस्वतमन्वन्तरे तत्रैकसप्ततिमहायुगानां सप्तविंशतिमहायुगेषु अतीतेषु तदुपरि अष्टाविंशतितमे महायुगे कलियुगे प्रथमपादे शालिवाहनसके अस्मिन् देशे शुभमुहूर्ते मम अनेकजन्मसिंहजन्मनि चेत् क्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेश्वरहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दश पूर्वेषां दश अपरेषां मद्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भे पाकलोहिता धाम तपसङ्घातकालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यो उत्तीर्णं
उत्कीर्य तिले सूर्यमण्डलपर्यन्तं कृतराशेर्वर्षसहस्रावसाने एकैक तिला अपकर्षक्रमेण सर्वरास्य अपकर्षणसंहितकाले श्रीमहाविष्णुलोके निवाससित्यर्थं त्रिगुणीकृत अग्निष्टोम अतिरात्र अप्त्योर्यामा शान्तपा वाजपेय पौण्डरीक अश्वमेधादि शतक्रतु पुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद समोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्यमिति पदैति मोक्षफलसित्यर्थं लक्ष्मीनारायण प्रीत्यर्थं परत्वविभव्युः अन्तर्यामि अर्चास्वरूपरूपगुणविभवैश्वर्यनुरूपक श्रीविखनो मुनीन्द्रमतानुसारिभिर्भृग्वादिभिर्मन्वादिभिर्दिव्यमहर्षिभिर्युक्त गृह्य धर्मशास्त्र पुराण इतिहास प्रतिपादित कन्यादानकल्पोक्त सम्पूर्ण सकलफलावाप्त्यर्थं कन्यादानं कारयिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य गुणगणगाम्भीरस्य दिव्यमङ्गलविग्रहस्य सुदर्शनपाञ्चजन्यशार्गकौमोदिके नन्दका दिव्यपञ्चायुधरस्य पद्माङ्गितकोटिसूर्यप्रकाशितस्य श्रीमदो वैकुण्ठनायकस्य श्रीमद्वैकानसागमोक्तप्रकारेण आङ्गिरसबर्हस्पत्य भारद्वजत्रयार्षे प्रवरान्वित भारद्वजगोत्रोद्भवस्य पञ्चविधव्यूहविभेदेन प्रवर्तमानस्य परत्वविभव्यूह अन्तर्यामि अर्चावताररूपस्य परब्रह्मणावतारस्य महाविष्णोः परब्रह्मणो न प्रेम आङ्गिरसबर्हस्पत्य भारद्वजत्रयार्षे प्रवरान्वित भारद्वजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिसुखीयमानस्य त्रिगुणात्मिकस्य गुणत्रयकर्मणो विधिवशात् उत्पत्तिस्थितिः प्रवर्तमानस्य महाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गिरसबर्हस्पत्य भारद्वजत्रयार्षे प्रवरान्वित भारद्वजगोत्रोद्भवस्य समस्तदेवतानिकुटमकुटमणगणविजृम्भितपादार अरविन्दस्य अर्चावतारूप भगवतः प्रद्युम्नावतारस्य महाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गिरसबर्हस्पत्य भारद्वजत्रयार्षे प्रवरान्वित भारद्वजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटकेयूरदिव्याभरणभूषिताय कौस्तुभालङ्कृताय दिव्यमाल्याशोभिताय दिव्यपीताम्बरधराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यात्मकनित्ययौवनस्वाभावलावण्यते रत्नाकराय अखिल शाखाध्यायो अखिल लोक पवित्र गोत्राय श्रवण नक्षत्रे मकर रासो जाताय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्सामाधर्वसकल वेदाध्यायिनी भार्गवचमनाप्नुवानौरुवदिल पंचार्षे प्रवरान्वित भार्गवस गोत्रोद्भवीं सर्वालङ्कारवतीं प्रातुलां सुराङ्गना संसेवितपादारविन्दां महाविष्णोः वक्षस्थलनिवासिनीम् आनन्दगुणात्मिकां मूलप्रकृतिरूपाम् उत्तरफल्गुनी नक्षत्रे कन्यारासो जातां भृगोर्सङ्कल्पतनयाम् अयोनिजां श्रीदेवी नाम्नीम् इमां कन्या ऋग्यजुस्सामाधर्वसकल वेदाध्यायिनीं काश्यपावत्सरनेत्रत्रयार्षे प्रवरान्वित काश्यपस गोत्रोद्भवीं सर्वालङ्कारवतीं प्रातुलां सुराङ्गना संसेवितपादारविन्दां मनोहरीं श्यामलांगीं प्रकृतिं सम्भूतां रेवती नक्षत्रे विनरासो जातां कश्यप प्रजापति संकल्पतनयाम् अयोनिजां भूदेवी नाम्नीम् इमां कन्यां वृणीमहे दास्यामि। कन्यां कनकसम्पन्नां कनकाभरणैरुतां दास्यं विष्णवे तुभ्यं ब्रह्मलोकजिगीषां कन्यां साध्वीं सुशीलाय सुमेधसे प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भरा सर्वभूता साक्षिणा सर्वदेवताः मां कन्यां प्रदास्यं प्रीणातु कमलापतिः कन्याधनमुहूर्तः सुमुहूर्तो महान्तो नुगुणन्तो सुमुहूर्तो सुप्रतिष्ठितमस्तु तथास्तु। శ్రీభూరమణ గోవింద గోవింద చక్కనివాడు సర్వగుణ సంపదలు గలవాడు భక్తి చేజిక్కెడివాడు లోకముల చిక్కెడలించెడివాడు దీనులను మిక్కిలి బ్రోచువాడు కననేర్చిన కనపడువాడు కానని వక్కర పాటుతోడ మనసా హరిపాదములాశ్రయింపుమా కానని వక్కర పాటుతోడ మనసా హరిపాదములాశ్రయింపుమా. మానస బోధ
చేస్తారు పెద్దలు. ఎందుకయ్యా ఈ మనస్సుని ఇలాగ బోధింపజేయడం అంటే మాధవుణ్ణి ఆశ్రయించడం కోసమే. అదిగో మాంగళ్యాలను చక్కగా అభిషేకం చేసి ఆ మాంగళ్యాలను అర్చన చేసి శ్రీవారి అనుజ్ఞతో అమ్మవార్లకు సమర్పిస్తారు. దేనికోసం? లోకంలో ఉన్నటువంటి స్త్రీలందరికీ సువాసిని స్థితి ఎల్లప్పుడూ ఉండాలి అని ఆకాంక్షిస్తూ సనాతనమైనటువంటి భారతీయ సంస్కృతిలో సర్వుల క్షేమాన్ని కోరడం ఒక సంప్రదాయం. అమ్మ హృదయంలో అయ్యవారు ఎప్పుడూ ఉంటారు. అయ్యవారి హృదయంలో అమ్మ ఎప్పుడూ ఉంటుంది. ఏష అనపాయిని అన్నారు. అందుకని ఆయన రాముడుగా వస్తే ఈమె సీతమ్మ తల్లిగా వచ్చింది. శ్రీకృష్ణస్వామిగా శ్రీవారు ఏం చేస్తే రుక్మిణిగా వచ్చింది. ఇక వెంకట విభుడుగా వస్తే పద్మావతిగా వచ్చింది. ఇలా ఏ అవతారం ధరించినా ఆ అవతారంలో విడవకుండా నిరంతరం వెన్నంటి ఉండేటువంటి అమ్మ. అలాగనే మనం కూడా ఉండాలి అని సందేశం ఇస్తోంది. అందరి జీవితాలు వ్యక్తికి, ప్రపంచానికి, వ్యక్తికి, దైవానికి, పరమాత్మకు ఉండే సంబంధం, దాన్ని శోధన చేయడమే మానవ లక్ష్యం అన్నారు. ఎలా ఉండాలి ప్రపంచంతో సంబంధం మనుష్యుడికి, అలాగనే పరమాత్మతో సంబంధం ఎలా ఉండాలి? ఈ రెంటిలో మధ్యలో ఉన్నది వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తి యొక్క ఆ ఆలోచనలు ఎలాగ సాగాలి, ఇది గ్రహించడం కోసమే మనకిక్కడ ఈ కళ్యాణోత్సవాన్ని ఏర్పాటు చేశారు. సంప్రదాయ రీత్యా సకల జీవులు స్త్రీప్రాయమే అని, పరమాత్మ ఒక్కడే పురుషుడు అనంటే, పురము అంటే మన శరీరం, ఈ శరీరంలో ఉండేటువంటి ఆ చైతన్య స్వరూపానికి పురుషుడు అని పేరు. అందుకనే పురుషుడు పరమాత్మ, పురము శరీరం. కాబట్టి ఇక్కడ ఆ పరమాత్మని ఈ శరీరంలో దర్శించడమే ఈ కళ్యాణోత్సవంలో ఒక విశేషంగా కూడా భావిస్తారు పెద్దలు. భౌతికంగా ప్రవృత్తి మార్గంలో సర్వులు కూడా పరమాత్మ యొక్క ఆ విశిష్టమైన దివ్య కళ్యాణ మహోత్సవాన్ని దర్శించడం ద్వారా సత్సంతాన ప్రాప్తి, సకల శుభాలు కలగడం, వివాహం జరగడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. ఎంతోమంది భక్తుల అనుభవం. కేవలం దానితోనే ఆగకూడదు అని మహానుభావుల యొక్క మాట. మరి ఎలాగ తెలుస్తోంది? ఏం చేయాలి అంటే, మనం ఎక్కడ నుంచి పరమాత్మ నుంచి వచ్చాం, మరలా పరమాత్మని గ్రహించాలి. అందుకోసమే ఇక్కడ చివరిలో అమ్మలను ఇద్దరినీ తీసుకొచ్చి అయ్యవారి చెంత చేరుస్తారు. మనం కూడా పరమాత్మ దగ్గరకు చేరాలి. కావాలి అని అంటే అందుకనే గురువులు, ఆచార్యులు, మహానుభావులు మనకు మార్గదర్శనం చేస్తారు. శాస్త్రాలు ఆ మార్గాన్ని దర్శింపచేస్తాయి. కానీ వెళ్ళవలసినది అన్నీ కూడా మనమే ఎవరికి వారే చేయవలసినటువంటిదే. కనుకనే ఇక్కడ ఈ కళ్యాణ మహోత్సవంలో అత్యంత విశిష్టమైనటువంటి మాంగళ్యారాధన. ఇక్కడ పరమాత్మ యొక్క నామాన్ని నిరంతరం భావన చేస్తూ ఉంటే అది శుభాన్ని కలిగిస్తోంది అని, ప్రపంచంలో ప్రతి అణువునా వ్యాపించాడు పరమాత్మ. అట్టి నారాయణ తత్వాన్ని గ్రహించి ఆయన చెంత చేరడమే అని, అది అత్యున్నతమైనటువంటి జీవన విధానంలో ప్రక్రియ కావాలి అని, అలాంటి సందేశం
ఈ కళ్యాణోత్సవం ఇస్తోంది అని మనం గ్రహించాలి అని దానికి అనేక రకాలుగా చెప్పడం జరిగింది. అదిగో మాంగళ్య సమర్పణ, రెండు చేతులు జోడించి నమస్కరిద్దాం, వేడుకొందాం వెంకటపతిని. తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యం తంతునా జీవరక్షకహేతునా కంఠే బధ్నామి సుభగే సాజీవ శరదాం శతం. ప్రజాపతి సోమగం రాజా నమస్సృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ మహీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యదాన ముహూర్త సుముహూర్తో మహాంతో గృహంతం సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు తథాస్తు. ఇద్దరికిద్దరే సరి ఈడుకు జోడుకు తగు గద్దరి కన్నుల చూడగలిగేగా. ఇద్దరికిద్దరే సరి ఈడుకు జోడుకు తగు గద్దరి కన్నుల చూడగలిగేగా. మనకు ఇద్దరికిద్దరే సరి ఈడుకు జోడుకు తగు గద్దరి కన్నుల చూడగలిగేగా. పంతపు చెలి చన్నుల పసిడి కాంతులకు కాంతుని పీతాంబరపు కాంతులు సరి. పంతపు చెలి చన్నుల పసిడి కాంతులకు కాంతుని పీతాంబరపు కాంతులు సరి. చెలి నీలపు తురుము కాంతులకు వంతుల మేని నీల వర్ణము సరి. దొంతుల చెలి నీలపు తురుము కాంతులకు వంతుల మేని నీల వర్ణము సరి. ఇద్దరికిద్దరే సరి ఈడుకు జోడుకు తగు గద్దరి కన్నుల చూడగలిగేగా. జలజాక్షి వెలలేని జఘన చక్రమునకు తలమరి వలకేలి చక్రము సరి. జలజాక్షి వెలలేని జఘన చక్రమునకు తలమరి వలకేలి చక్రము సరి. యత్కామాస్తి ధుమస్తన్నోస్తు వైగ్యస్య పతయోరైన గుస్వాం ప్రజాపతిర్జయారింద్రాయ విష్ణే ప్రాయచ్చ దుగ్రపృతనాజ్యేషోతస్మై విశ్వమన్వంత సర్వాస ఉగ్రభవస్వ చిత్తం జస్వ చిత్తిచ్చస్వ ఆకూతిచ్చస్వ ఆకూతిచ్చస్వ విజ్ఞాతం జస్వ విజ్ఞానం జస్వ మనచ్చస్వ సక్వరైచ్చస్వ దలసచ్చస్వ పూర్ణమసచ్చస్వ బృహచ్చస్వ రతంత్రం జస్వ భూస్వాం భవస్వ గుంస్వస్వం భూర్భసుస్వ ఐతేన్మగ్గుస్తా హన్వితేన్మగ్గుస్తా సర్వతేన్మగ్గుసదే దప్రాసాదేః తదేవ దేవస్య భూతో నారాయణ శ్రీపతిః పురుషోత్తమస్య విలాంటి బ్రహ్మాండ నాయక శ్రీనివాసస్వ సర్వలోకితార్థం వైవాహమస్వే లాజుహోమం కరిషే అదితేన మన్యస్వ హనుమతేన్మన్యస్వ సరస్వతేన్మన్యస్వ దేవస్య విదప్రసువ ఇమం లాజానమవిగార్య. అజానావపామి సమృద్ధికరణాన్ మమ
तुभ्यं च संवननास्तदग्निरनुमन्यतां यं नार्पब्रूतेऽग्नोलाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननास्तदग्निरनुमन्यतां यं नार्पब्रूतेऽग्नोलाजानावपन्ति दीर्घायुरस्तु नीपतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननास्तदग्निरनुमन्यतां यं नार्पब्रूतेऽग्नोलाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ स्वस्वां भूर्भुवस्वस्वाहा ऐतेन मम गुस्ताः अमृतेन मम गुस्ताः सरस्वतेन मम गुस्ताः दप्रासाभिः देवदेवस्य भगवतो नारायण छत्रपतिः पुरुषोत्तमस्य श्री श्रीनिवासस्वामिनः सर्वहितार्थं वैवाहमश्री लाजभूमि सर्वदोष प्राचित्तार्थं वैष्णवं कृष्यदितेन मन्यस्व नमतेन मन्यस्व सरस्वतेन मन्यस्वतेव सवितप्रसुव मतो देवावन्तुनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तां विश्वा इदं विष्णुर्विचक्रमे त्रेधा नितते पदं समूढमस्य पाकं सुरेस्व त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वः विष्णुः कर्माणि पश्यत यतो व्रतानि पस्वसे इन्द्रस्य जुषका स्वः तद्विष्णुः परमं पतिं सदा पश्यन्ति सूरयः दीपचक्षुरतग्गुस्व तद्विप्रासो पण्यवो जागृभागं सस्यमिन्दते विष्णोरेत्परं पतिग्गुस्व ॐ भूस्व ॐ भवस्व ॐ सुवस्व भूर्भुस्व ऐतेन मम गुस्ताः हनुमतेन मम गुस्ताः सरस्वतेन मम गुस्ताः दप्रासाभिः देवदेवस्य भगवतो नारायण छत्रपतिः पुरुषोत्तमस्य श्री श्रीनिवासस्वामिनः कर्मसाफल्यार्थम् उपृष्ट अन्तोहं कृषे अदितेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्वतेव सवितप्रसुव ॐ अग्ने स्वः अग्नेन्नाथाय स्वः अग्नेनपते स्वः प्रजापते स्वः इन्द्राय स्वः विश्वेभ्यो देवेभ्यः स्वः सर्वाभ्यो देवताभ्यः स्वः सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं दैवतमुष्मे स्वः अग्ने स्विष्टकुटे स्वः वास्तुपते नमो वास्तुपतये स्वः यन्मात्मनोमिन्दा भूदग्नि तत्पुनराहार्जातवेद विचर्षि स्वः पुनरग्निचक्षुर्दात् पुनरिन्द्रो बृहस्पतिः पुनर्मे अश्विना युवं चक्षुरादत्तमक्षः स्वः इष्टेभ्यः स्व वशिष्ठेभ्यः स्व वेशन्दुष्टे स्व निष्कुते स्व दौराद्य स्व देवीभ्यः स्व तनुभ्यः स्व रुद्ये स्व समृद्धे स्व सर्वसमृद्धे स्व आश्रवितमत्याश्रवितं समिदसि तेजोसि तेजोमयिति हि स्व यमस्य दिमे मृत्योर्मे पाहि स्वः सूर्यस्य दिमे चक्षुर्मे पाहि स्व सोमस्य दिमे चित्तमे पाहि स्व वायोर्दिमे प्राणमे पाहि स्व ब्रह्मणदिमे बुद्धिमे पाहि स्व अग्निर्भुक्तगुस्व वेदिर्भुक्तगुस्व द्योर्भुक्तगुस्व पृथिवीभुक्तगुस्व अग्निजीर्णम् अग्निजीर्णगुस्व वेदिर्जनगुस्व द्योर्जनगुस्व पृथिवीजनगुस्व अथ पूर्वादिकालमुहूर्तः सप्तते अग्ने समिधः सप्तजिह्वा सप्त ऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्र सप्तदात्वा यजन्ति सप्त योनिरापृष्व ऋतुदान विद्वानिष्टकृतेन पूर्णमाहिन्दुहोमि स्वाहा तमिन्द्रेण विश्वेऽपि देवे वरन्तं दिव्यमनवो गच्छतु आदिशेषमिन्द्रायुः विश्वः अग्निस्तृप्यतो ज्योस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्ताम् ऐतेन मम गुस्ताः हनुमतेन मम गुस्ताः सरस्वतेन मम गुस्ताः देवस्य प्रासाभिः पवित्रमस्य पवित्रमे भूयस्व पूर्णमस्य पूर्णमे भूयस्व अक्षितमक्षिते जोहमि अतोदरादिः आपोष्टाम योभवः पश्चिमतः प्रथमपर्या दक्षिणतः परमे उत्तरतः परमे पश्चिमतः विष्णोसरमसि दक्षिणतः विष्णोसरमसि उत्तरतः विष्णोसरमसि प्राच्यां विष्णोसरमसि सर्वाङ्कुर्चां ग्रन्थि विसृज्य अब्धे प्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषते अस्ति दिवं गच्छ ततो नो वृष्टिमेर्यस्वः शुद्ध्यन्तां ते वसदनगं शुद्ध्यन्तां ते वसधम् भूते स्माते वसुमालिप्य भूते स्माते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्त्योद्भूतिः आदित्यः सोमो नमः ॐ
ఓం త్రయాయుషం జమదగ్నే కశ్యపస్య త్రయాయుషం యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం త్రయాయుషం జమదగ్నే కశ్యపస్య త్రయాయుషం యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం దీర్ఘాయుత్వాయ బాలాయ సతాయ శతం చ వర్షక్షేత్రయాయుషం ఓంచమే స్వరచ్చమే యజ్ఞోపచతే నమశ్చ యత్యేన్యూనం తస్మై తే నమః బాలకృతం వా చరితం వా సత్యహీనం వా పుష్పహీనం వా హోత్రహీనం వా వశటర్థహారముపాగ్నే జాతవేసే భగవాన్ ప్రజ్వలిత ఓం నమః కాయేన వాచా మనసేంద్రిర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః యదాస్తాం యదాశివం ప్రతిష్టాపయామి యజ్ఞేశ్వరాయ నమః ఆజ్యోపహారం గురోపహారం సమర్పయామి ఆజ్యోపహారం సమర్పయామి యజ్ఞేశ్వరాయ నమః సుప్రీతో సుప్రసన్న వరదో భవతు సర్వం శ్రీమన్నారాయణార్పితమస్తు ఓం సర్వం శ్రీ భూమి నిలాసమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. యజ్ఞరక్షక గోవింద గోవింద. సమస్త యజ్ఞముల యొక్క ఫలాలను ప్రసాదించేటువంటి పురుషోత్తముడు శ్రీయపతి శ్రీమన్నారాయణుడు శ్రీనివాసునికే ఈ దివ్య కళ్యాణ యజ్ఞ ఫలాన్ని సమర్పించారు. అలా సర్వాత్మన ఆ స్వామినే నిరంతరం భావించి సేవించి కీర్తించినటువంటి తల్లి గోదాపిరాట్టి కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః అని ఆ నందనందనుడు 1000 ఏనుగులతో తరలివచ్చి తనను వివాహం చేసుకున్నటువంటి ఆ స్వప్న వృత్తాంత విశేష వైభవ స్మరణని చేయించినటువంటి తల్లి గోదమ్మకు ప్రణామాల్ని అర్పిస్తూ ఇప్పుడు ఆ వెంకట విభుడు నవమన్మథాకారుడు నవనవోన్మేషమైనటువంటి దివ్య తేజో విరాజితుడైనటువంటి స్వామి ఆయన మాలని అమ్మవార్లకు సమర్పిస్తూ ఉన్నారు. చూడామణి ప్రభాశోభిత పింఛావతం సంభు తల 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 వహింప కస్తూరికా తిలకాభిరామం వైన నగుమోము చందురు జిగి నడంప వరదాభయరథాంగవాద్ధిజాంకిత చతుష్కరములు భవభీతి సంహరింప హారాంశు కంబులుజ్యోత్కోటి చన్నాంశు మండలాహంకృతులాపి పంప పదములంబుజగర్వ సంపదల ద్రుంప మ్రోల వేంచేయుమా మొరలాలకింప సురుచిర విలాసల సునాఖ్యపుర నివాస జన్నకేశవ దేవ విశాల భావా. నారాయణం రామానుజాచార్య స్వామి వారు అంటారు. చక్కని కస్తూరికా తిలక లాంఛితుడు చంద్రుని యొక్క ఆ జిగిని అరగించేటువంటి అందమైనటువంటి మోముతో కస్తూరికా తిలకాభిరామం అయినటువంటిదిట. ఆ చక్కని చిరునవ్వుల చిద్విలాసుడిని చూస్తే ఎవరికి మోహం కలగదు. అందుకనే అంటోంది, నీ ఏ కన్యల్ నిను కోరరు కోరదేమును రమాకాంతాలలామంబు రాజన్యానేకపసింహ నా వలననే కలిగిన మోహముల్. రుక్మిణీదేవిగా అంటోంది. అలాంటి సర్వ జగత్తుని మోహింపచేసేటువంటి మోహనాకారుడు ఆ శ్రీనివాసుని చెంత చేరాలి అని
ఆ శ్రీదేవి భూదేవి తహతహలాడుతుంటే వారి కోర్కెను తీర్చినటువంటి కొండల కోనేటి రాయుడు మన కోర్కెలను కూడా తీరుస్తాడు. అట్టి ఆ స్వామి శేషాద్రివాసుని శ్రీనివాసుని చక్కగా ఆశ్రయించి ఆ దేవదేవుని యొక్క దివ్యానుగ్రహాన్ని పొందింపచేసేటువంటి ఆ అద్భుతమైన అప్రాకృతమైన అచ్యుతుని యొక్క అక్షతారోపణ కైంకర్యాన్ని దర్శిస్తూ ఉన్నాం. తలంబ్రాలు అంటారు. గోవింద లోకా సమస్తా సుఖినో భవంతు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.